బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలి తూర్పు కాలువకట్ట రోడ్డులో స్థానిక ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్కడి వ్యర్థాలు అక్కడే ఉండటం చూసి మున్సిపల్ అధికారులపై మంత్రి నాదెండ్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త కుప్పలు ఎక్కువగా ఉన్నాయని, టెండర్ పిలిచి తొలగిస్తామని మున్సిపల్ సిబ్బంది సమాధానం చెప్పారు. మున్సిపాలిటీ జేసీబీ ట్రాక్టర్లతో చేయవలసిన పనికి టెండర్లా అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పని చేయటం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లండని హెచ్చరించారు. వ్యర్థాలు అన్ని తొలగించేదాకా కదిలేదే లేదని రోడ్డు పక్కనే బైఠాయించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది చెత్త తొలగింపు పనులు చేపట్టింది. మీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయడం? అది టెండర్ పిలుస్తాను. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడం టెండర్ పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పేది టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంటారు. దాని టెండర్ ఏంటి? దానికి ఎట్లా? ఎక్కడైనా విన్నావా? ఇది మన ట్రాక్టర్ మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది. దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే కూర్చుంటాను. ఏమైంది? మీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయడం? అది టెండర్ పిలుస్తాను. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడం టెండర్ పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పేది టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంటారు. దాని టెండర్ ఏంటి? దానికి ఎట్లా? ఎక్కడైనా విన్నావా? ఇది మన ట్రాక్టర్ మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది. దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే కూర్చుంటాను. ఏమైంది? మీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయడం? అది టెండర్ పిలుస్తాను. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడం టెండర్ పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పేది టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంటారు. దాని టెండర్ ఏంటి? దానికి ఎట్లా? ఎక్కడైనా విన్నావా? ఇది మన ట్రాక్టర్ మన రైట్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. ఇక తెనాలి తూర్పు కాలువకట్ట రోడ్లో అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. దాని గురించి అప్డేట్స్. శ్రావణి, తెనాలిలో ఆకస్మిక తనిఖీలో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నాయుడు గత 2 రోజుల క్రితమే మున్సిపల్ అధికారులకి ఒక విజ్ఞప్తి అయితే చేశారు. సూచన కూడా ఇవ్వటం జరిగింది. ఏమిటంటే ఆ కాలువకు సంబంధించి పూడిక తీయటంలో నిర్లక్ష్యం చేయవద్దు, చేయండి అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2 రోజుల నుంచి వస్తున్న ఆకస్మిక వర్షాలకి గాను కొన్ని చెట్లు కూలిపోవటం కూడా జరగడంతో ఈ రోజు అంటే 48 గంటల తర్వాత ఆయన మళ్ళీ తెనాలి పర్యటనలో భాగంగా చూస్తే ఎక్కడ పెద్దలు అక్కడే ఉండటం గమనించిన నాదెండ్ల మనోహర్ అక్కడే బండి ఆపేసి అక్కడ ఉన్న అధికారులకి ఫోన్ చేసి కనుక్కోగా ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ తీస్తామని చెప్పడం జరిగింది. అయితే నాదెండ్ల మనోహర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అధికారులందరూ కూడా ఇక్కడికి రావాలని చెప్పి సూచించారు ఆయన ఉన్న ప్రదేశానికి. అయితే మున్సిపల్ అధికారులందరూ మీటింగ్ లో ఉన్నారు. మీటింగ్ అయినాక వస్తారంటే మీటింగ్ ఇక్కడ వచ్చి పెట్టుకోండి, మీరు ముందు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదు, దీనికి సంబంధించిన పూడికలు మొత్తం క్లియర్ అవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ కమిషనర్
కాబట్టి నాదెండ్ల మనోహర్ని కలవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టెండర్లు పిలవాలి అని చెప్పారు మున్సిపల్ కమిషనర్ నాదెండ్ల మనోహర్కి. టెండర్లు ఎందుకు, గవర్నమెంట్ జేసీబీలు ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి, వర్కర్స్ ఉన్నారు, పని చేయించండి అని చెప్పి నడి రోడ్డులో ఆయన కూర్చోవడంతో మున్సిపల్ అధికారులందరూ కూడా అక్కడ చేరుకొని దాన్ని అయితే క్లియర్ చేయడం జరిగింది. శ్రావణి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.